హలో ఫ్రెండ్స్, మనకైతే సీతారాముల కళ్యాణం వచ్చేస్తుంది కాబట్టి నేను మా కుర్రోళ్ళు అందరం గుడి దగ్గర అయితే మంచి హడావుడైతే చేస్తున్నాం. సీతారాముల కళ్యాణానికి ఇంకా 1 డే టైం ఉంది, కానీ ఇంత గుమ్ముని పందిరేయడానికి ఒక కారణం ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సీతారాముల కళ్యాణం హలో ఫ్రెండ్స్, ఇవాళ సీతా కళ్యాణం జరుగును. రేపు జరిగింది. రేపు సీతా కళ్యాణం జరుగును. ఉన్నారు కదా ఇక్కడ ఎక్కడ ఉంది డ్రింక్ బాటిల్ డ్రింక్ గుళ్ళో పువ్వుల డెకరేషన్ ఉంది. ఆ పువ్వులు తెస్తానికి వెళ్లే దారిలో చింటూ బాయ్స్ అందరూ మా వెనకాల పడ్డారు. ఇంకా తరుముతూనే ఉన్నారు మమ్మల్ని అయితేనే. సీతారాముల కళ్యాణం కాకుండా ఇంకొక స్పెషల్ ఉందన్నాను కదా ఫ్రెండ్స్, అది ఇదే ఫ్రెండ్స్. కంచు విగ్రహాలు తయారు చేయించారు మా ఊర్లో గడ్డం నాగరాజ్ అనే అంకులు. హాయ్ ఫ్రెండ్స్, రాముల గుళ్ళకి సీతారామ కళ్యాణ బొమ్మను తెంచాం. ఇంకా మనం పువ్వులు అయితే టెంపుల్ దగ్గరికి అయితే తెచ్చేసాం. బాబాయ్ నీకన్నా స్పీడ్ గా వాళ్ళని కట్టగలరా? బాబాయ్ ఏం చేస్తున్నావు? ఇలా ఆకులతో కడతారు కదా పందిరి, ఇలా కడితే అందం వస్తుంది పందిరి. వెళ్ళిన మామిడాకులు కడతాం ఉపయోగం ఏంటి అసలు? దేవుడికి చివరికైతే మన పెద్దల పద్ధతి ప్రకారం పందిరి అయితే వేసేసాం ఫ్రెండ్స్. సీతారాముల వారి పళ్ళకైతే బయట ఉంది. ఇంకా నేను నా ఫ్రెండ్ తెచ్చి లోన్ అయితే పెట్టేసాం జాగ్రత్తగా. మీరు ఈ మధ్య నా వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తా.